ముందు ఏదో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కడప ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి వాస్తవాలు చెప్పాలి గనక మేము మాట్లాడాల్సి వస్తుంది తప్ప కడప ప్రజల గురించి మాకు ఎటువంటి భయము ఆందోళన లేదు. వాళ్ళు ఇట్లాంటి కుట్రల్ని ఎన్నో చూశారు. కాకపోతే స్వయంగా షర్మిల గారు కూడా ఈ కుట్రల్లో భాగం కావడం, పావుగా మారడం అనేటటువంటిది ప్రజలు జాలి పడుతున్నారు. కానీ ప్రజల ముందు పదే పదే మాట్లాడుతున్నారు కనుక కొన్ని విషయాలు మీరు సంజాయిషి చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఎప్పుడు దాడి చేయడం కాదు, ఎదురు దాడి చేయడం కాదు మీరు చేయాల్సింది. ప్రజల ముందు సంజాయిషి చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు ఎత్తేసుకున్నారు? తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీరేం మాట్లాడారు? తెలంగాణనే నా గడ్డ అన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా కూడా నీటి విషయంలో కొట్లాడతానని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా పట్టించుకోను, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగినా సరే తెలంగాణ కోసం ప్రాణమిస్తానని చెప్పి మాట్లాడారు. అక్కడ పార్టీ పెట్టారు. అక్కడ కార్యకర్తల్ని, నాయకుల్ని నిండా ముంచారు. ఉన్న పళంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కనీసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చుట్టపు చూపుగానైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనని అడగలేదు. మీ దగ్గరకు వచ్చి ఒక కనీసం మీ సహకారం కోరలేదు. పోనీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు చెప్పుకుంటున్నారు నా వల్ల గెలిచిందని కనీసం ఒక థ్యాంక్స్ అనేటటువంటి ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇంత అవమానకరంగా చిన్న చూపుగా వ్యవహరించినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు. సడన్ గా ఆంధ్రప్రదేశ్లోకి ల్యాండ్ అయ్యారు. ఇక్కడ పార్టీ పెట్టారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. ఇవాళ తెలుగు ఆంధ్ర గడ్డ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు. కడప బిడ్డ అంటూ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆ రోజు ఎందుకు అనుకున్నారు? ఈ రోజు లేదు అదంతా తూచి రాజకీయాల్లో ఇంతగా చంద్రబాబుని ఇప్పటిదాకా చూసాం మేము ఊసరవెల్లిగా. ఏ విషయానైనా ఆయన యూటర్న్ తీసుకుంటారు, మోడీ గారిని తిడతాడు, మళ్ళీ మోడీ గారిని చంకనెత్తించుకుంటాడు. ఇవన్నీ కూడా చంద్రబాబుని ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి రాజకీయం, ఊసరవెల్లి రాజకీయం. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఇన్ని యూటర్న్లు మీకు అప్పుడే ఏం అవసరం అవుతున్నాయి? ఎందుకు అవసరం అవుతున్నాయి? ప్రజల ముందు దీనికి వివరణ ఇవ్వాలి కదా. ఒక సభలో అన్న దీనికి వివరణ మాట్లాడకుండా హత్య రాజకీయాలు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీ బాధలు ఇవి చెప్పుకుంటున్నారు. సరే, మీరు చేసినటువంటి రాజకీయానికి సంజాయిషి కనీసం వివరణ ప్రజల ముందు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఎప్పుడూ అనిపించడం లేదా? 4 మాటలు ఎదురుదాడిగా మాట్లాడేయడం, జగన్ గారి మీద ఉన్నటువంటి కోపము, లేకపోతే రాజకీయంగా ఏమీ దక్కలేదనేటటువంటి బాధ వ్యక్తం చేస్తున్నారు పదే పదే. కానీ మీరు యూటర్న్లు తీసుకోవడం వెనుక ఏంటి రీజన్? కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీరు తిట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడు న్యాయం చేసింది అనేటటువంటిది మీరు ఎందుకు భావించాల్సి వస్తుంది? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీని అని ఆ రోజు మీరు మాట్లాడారు. కానీ ఇవాళ ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెసే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ యూటర్న్ల వెనుక మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఏం రాజకీయం చేయదలుచుకున్నారు అనేటటువంటిది ప్రజల ముందు ఒక్కసారైనా సరే వివరణ, సంజాయిషి చెప్పండి దయచేసి. అంతే తప్ప ప్రతిసారి రాజకీయమే చేస్తాం. ఇప్పుడు అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు. అవినాష్ రెడ్డి మీద దానికి కేసు విచారణలో ఉంది. నిజానిజాలు ఏమిటి అనేటటువంటిది ఇంకా తేలలేదు. మీరు కొన్ని అభిప్రాయాలను పట్టుకుని ఎవరైతే హంతకులు ఉన్నారో, ఎవరైతే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఓడించాలని, ఆయన రాజకీయాల్లో లేకుండా చేయాలని ప్రయత్నించారో వాళ్ళందరితో చేతులు కలుపుతా ఉన్నారు. మరో పక్కన అవినాష్ రెడ్డిని హంతకుడు అనేటటువంటి ముద్ర వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒక మనిషిని, ఒక అభ్యర్థిని పట్టుకుని ప్రూఫ్స్ లేకుండా నిరాధారంగా హంతకుడు అనేటటువంటి ముద్రతోటి రాజకీయం చేయడం అంటే ఇది ఎంత పతనమైనటువంటి రాజకీయమో మీకు అర్థం కావడం లేదా? 2 రోజులు అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా అంటారు మీరు. మాకేమీ అనుమానం లేదు. మీరు ఏ స్థాయిలో ఉన్నారనేటటువంటిది మాకు కూడా అర్థమవుతోంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటారు. ఎందుకంటే ఓడించమని మీరు పిలుపునిస్తున్నారు. షర్మిల గారు, సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని పిలుపునిస్తున్నారు. అటు చంద్రబాబు ఎజెండా అయినా, అటు కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయినా, బీజేపీ ఎజెండా అయినా, జనసేన ఎజెండా అయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటటువంటి ఏ కారణం లేకుండా, ఏ కారణం చెప్పకుండా
అసలు మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటో ప్రజల ముందు ఏ సంజాయిషి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని పిలుపునిస్తున్నారంటే మీ ఎజెండా ఏంటో ప్రజలకు తెలియడం లేదా? వీళ్ళందరి ఆశయం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేటటువంటిది. ఇవాళ దానికి జతగట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటటువంటిది న్యాయమైన డిమాండ్ అనిపించడానికి రేపు ఆయన్ని కూడా హంతకుడు అంటారు మీరు, అందులో అనుమానం ఏం లేదు. 2 రోజులు ఆగితే అదే మీ నోటి నుంచి వచ్చేటటువంటి మాట. కానీ ఈ రోజున మీరు ప్రజల ముందు చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. దాన్ని బిడ్డగా నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాననేటటువంటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చేస్తున్నటువంటి రాజకీయం చూసి నిజంగా అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ రోజు నిలబడి ఉందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం కాదు. రాజశేఖర రెడ్డి గారి తరువాత 15 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటున్నారు అంటే అది ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పేరును నిలబెట్టినటువంటి పద్ధతి. ఒక పార్టీని పెట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి ధీటుగా ఎదుర్కొని రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేశారు అనేటటువంటిది, ఆ పేరుని ఆ విగ్రహాన్ని ఈ రోజున ప్రజల మనసుల్లో చిరస్థాయిది, ఆ పేరుని ఆ విగ్రహాన్ని ఈ రోజున ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీరు చేస్తున్నటువంటి రాజకీయం కాదు. మీరు చేస్తున్నటువంటి రాజకీయం రాజశేఖర రెడ్డి గారికి తలవంపులు తెచ్చేటటువంటి విధంగా ఉంది. రాష్ట్రాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే గిట్టనటువంటి పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ పోతే పోయింది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం